బ్రేక్ న్యూస్. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. పాత బస్తీ హుస్సేని అలాం వద్ద 114 సంవత్సరాల పురాతన ఇల్లు కూలిపోయింది. జీహెచ్ఎంసీ పాత ఇళ్లను సరిగ్గా గుర్తించలేదని, భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కూలిపోయిన సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత బస్తీ హుస్సేని అలాం ప్రాంతంలో 100 ఏళ్ల క్రితం కట్టిన పురాతన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. ఇటు జీహెచ్ఎంసీ పాత ఇళ్లను గుర్తించలేదు అంటూ కూడా ఇటు స్థానికులైతే ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇటు గత కొన్ని రోజులుగా కూడా ఇటు హైదరాబాద్ లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురాతన ఇల్లులు ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా కూడా ఒక ఇల్లు అయితే కూలిపోయింది. ఇటు అధికారులు ఇలాంటి ఇళ్లపై ఫోకస్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే స్థానికులైతే డిమాండ్లు చేస్తున్నారు. ప్రెజెంట్ ఒక్కటే ఇల్లు కూలిపోయింది, ఇంకా మున్ముందు అక్కడ కాలనీలో ఉన్న అన్ని ఇల్లులు కూడా కూలిపోయే పరిస్థితి ఉండొచ్చు. వీటిపై ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే వీటిపై ఫోకస్ చేయండి అంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇటు భారీ వర్షాల కారణంగా హుస్సేని అలాం వద్ద అయితే ఒక ఇల్లు కూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి పాత ఇళ్లన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ పాత ఇళ్లను గుర్తించలేదు అంటూ కూడా ఇటు స్థానికులైతే ఫైర్ అవుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కూలిపోయిన సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా ఇటు స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే పాత బస్తీ హుస్సేని అలాం ప్రాంతంలో 100 ఏళ్ల క్రితం కట్టిన పురాతన ఇల్లులే ఎక్కువగా ఉన్నాయి. వాటిపైన దృష్టి సారించండి అంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులను అయితే స్థానికులు కోరుతూ ఉన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి అంటూ వారు అడుగుతున్నారు. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు పాత బస్తీలోని హైదరాబాద్ లో పురాతన ఇల్లు భారీ వర్షాలకి కూలిపోయింది. గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఇల్లు కూలిపోయిన ఘటన మనం చూస్తున్నాం. మరొక వైపు ఇటు స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాము, ఎప్పటి నుంచో పాత ఇళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి, వాటన్నిటి మీద దృష్టి సారించండి అంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా హుస్సేని అలాం వద్ద ఒక ఇల్లు కూలిపోయింది. అలాగే అదే కాలనీలో మిగతా ఇళ్ళన్ని పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించండి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 114 ఏళ్ల క్రితం ఉన్న పురాతనమైనదిగా కూడా ఆ ఇల్లును గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇటు అధికారులు ఇలాంటి ఇళ్లపై ఫోకస్ చేయాలి అంటూ కూడా స్థానికులైతే అభ్యర్థన చేస్తున్నారు. ఎటువంటి ఇంకా మిగతా చుట్టుపక్కల ఏవైతే ఇల్లున్నాయో అవన్నీ కూడా పురాతనమైన ఇల్లులే. ఇంకా మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే వీటి మీద దృష్టి సారించండి, ప్రమాదాలు జరిగితే ఎవరు కారణం అంటూ కూడా ఇటు పాత బస్తీకి సంబంధించిన అదే కాలనీకి సంబంధించిన స్థానికులైతే అడుగుతూ ఉన్నారు. సో ప్రెజెంట్ చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఇల్లు అయితే కూలిపోయింది. అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఆ ఇల్లు నానుతూ ఉంది నీటికి. సో ప్రెజెంట్ ఆ ఇల్లు కూలిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులంతా కూడా ఆ కాలనీలో ఏవైతే ఇల్లులు ఉన్నాయో పురాతనమైన ఇల్లులు వాటన్నిటి మీద దృష్టి సారించండి, ఒకసారి వచ్చి చూడండి అంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. మున్ముందు ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.